హాయ్ 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 రాజపుష్ప ఇంపీరియా. సో మొత్తం చూసుకుంటూ వెళ్దాం, బాగుంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. రాజపుష్ప ఇంపీరియా ఇది మనకు తెల్లాపూర్లో ఉంది. సో మనము లోపలికి వెళ్ళిపోదాం. కన్స్ట్రక్షన్ సైట్లోనే ఉన్నాము, ఇది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలే. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళి మోడల్ హౌజులు, రా హౌజు అన్నీ చూద్దాం రండి. లెఫ్ట్ సైడ్లో అయితే ఇక పార్కింగ్ పెట్టినాం బయటనే. సో మనము ఇంకా చూసుకుంటే రాజపుష్ప వాళ్ళవి రాజపుష్ప ప్రొవెన్సియా అని అది ఓఆర్ఆర్ దగ్గర ఉంది. రాజపుష్ప గ్రీన్ డెల్ అని మనకి ఇక్కడనే విల్లాలు. సో అవి కూడా 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి అవి విల్లాలు. ఇక్కడనే లైఫ్ స్టైల్ సిటీలోనే ఉంది. సో ఇంకా చూసుకుంటే మనకు రాజపుష్ప ఇంపీరియా ఇది. సో ఇప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాము. సో ఇట్లా ఉంది, వర్క్ అయితే ఇట్లా నడుస్తూ ఉంది. సో ఇంకా చూసుకుంటే అక్కడ విల్లాలు కూడా ఉన్నాయి. అక్కడ చూడు, అక్కడ విల్లాలు వీలయ్యే రాజపుష్ప వాళ్ళే విల్లాలు. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రాజపుష్ప ఇంపీరియా చూసుకుంటే మొత్తం 40 ఫ్లోర్స్ అంట. సో మొత్తం 8 టవర్స్ అంట. ఇంకా చూసుకుంటే మొత్తం ఈ రాజపుష్ప ఇంపీరియాలో కట్టింది 24 ఎకర్స్లో అంట మొత్తం. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా. సో ఇంకా కడుతున్నారు, ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. యాక్చువల్గా ఇట్లా ఎవరు రానియరు. సో మన లక్ కాబట్టి రానిచ్చారు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక మోడల్ హౌస్ చూపిస్తారు అంతే. సో ఇవన్నీ ఎవరు రానియరు, అసలు లోపల కూడా వర్క్ సైట్లో ఎవరు రానియరు. సో మన లక్ అనుకోవాలి అంతే. సో మొత్తం గుమ్మేద్దాము ఎంత అయితే అంత. సో తెల్లపూర్ అంటే ఆల్మోస్ట్ గచ్చిబౌలి దగ్గరనే. సో మనం మై హోమ్ సైక్ చూసినాం కదా, ఆ మై హోమ్ సైక్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ వచ్చే ఇంకా మనకి ఇది వస్తుంది అనమాట. సో మనకు రాజపుష్ప. సో మనకు గచ్చిబౌలి దగ్గరనే, ఓఆర్ఆర్ దగ్గరనే. శంషాబాద్ అయితే ఒక ఓఆర్ఆర్ ఎక్కినామంటే శంషాబాద్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఫైనాన్షియల్ డిస్టిక్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ అనుకుంటా ఇక్కడ నుంచి తెల్లపూర్ మన రాజపుష్ప ఇంపీరియా నుంచి. సో అన్నీ దగ్గరనే. ఇది ఆల్రెడీ 1 అవర్ వ్లాగ్లో మొత్తం చూపించిన మీకు, మొత్తం A to Z చూపించిన. ఇప్పుడైతే మనం సైట్లోకి వచ్చి మొత్తం మనం మోడల్ హౌస్లో చూస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఫస్ట్ 2345 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ చూద్దాం. ఇదంతా మనకు డ్రాయింగ్ రూమ్ అంట. సో మస్తు ఉంది, చాలా పెద్ద ఉంది డ్రాయింగ్ రూము. సో 2345 స్క్వేర్ ఫీట్ అంట ఇది. సో వెస్ట్ ఫేసింగ్. సో ఇంకా చూసుకుంటే అది లివింగ్ రూమ్ ఇది. సో ఈ లివింగ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఇచ్చిండు. సో 3 బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంది మామ, ఇదంతా రా అది ఇంకా జస్ట్ కట్టినారు. సో ఇట్లా ఉంది మనకు రూమ్ అయితే. సో బాగానే కిటికీలు అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉంది, స్పేసీగానే ఉంది. ఇంకా చూసుకుంటే బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. చాలా పెద్దగా ఇచ్చిండు బాత్రూమ్ కూడా. నాకు తెలిసి ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది అనుకుంటా. సో చూద్దాము. సో ఇది సెకండ్ రూమ్ మామ. సో సెకండ్ రూమ్ అయితే ఇట్లా ఉంది. సో సెకండ్ రూమ్ కూడా బాగానే ఉంది, చాలా బాగానే స్పేసీగానే ఉంది, చాలా పెద్దగానే ఉంది. ఇంకా ఇక్కడ కూడా బాత్రూమ్ ఇచ్చిండు. సో ఈ బాత్రూమ్ అయితే ఇట్లా ఉంది. సో ఇంకా చూద్దాము, ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. సో ఇంకా ముందు చూసుకుంటే మనకు బాల్కనీ వ్యూ అది. ఇదేమో కిచెన్ అనుకుంటా ఇది నాకు తెలిసి. ఇదేమో మనకు ప్యాంట్రీ. సో ప్యాంట్రీ కూడా బాగానే ఉంది, బాగానే పెద్దగానే ఇచ్చిండు, బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా మనకు యూటిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక బెడ్రూమ్ చూద్దాం, థర్డ్ బెడ్రూము. సో ఈ థర్డ్ బెడ్రూమ్ చూసుకుంటే ఇది కూడా పెద్దగానే ఉంది చాలా. సో నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. సో బాగుంది, పెద్దగా ఉంది. సో ఇంకా ఇక్కడ కూడా కొంచెం స్పేస్ కూడా ఇచ్చిండు, బాగుంది. ఇది చాలా పెద్దగా ఉంది నిజంగా. ఇంకా మంచి వెంటిలేషన్ కూడా సూపర్ వస్తుంది మనకు విండోస్ల నుంచి. సో ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడు బాల్కనీ వ్యూ చూద్దాం. బాల్కనీ వ్యూ కూడా కిరాక్ ఉంది. సో ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఇది. సో అక్కడ మంచి వ్యూ మామ, మంచి వెస్ట్ ఫేసింగ్ ఇది. సో కిరాక్ వ్యూ వస్తుంది. సో ముందు చూసుకున్న విల్లాలు అయితే నాకు తెలిసి 10 కోట్లు 15 కోట్లు ఉంటాయి అవి. ఇప్పుడైతే మనం వేరే చూద్దాము. సో వేరే రా హౌస్లో, సో మోడల్ హౌస్లో. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మనకు అది పూజ గది అది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది. ఇప్పుడు మనం చూసేది 2655 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ చూద్దాము. సో రాండి వెళ్దాం. ఇప్పుడు చూసేది ఇది కూడా 3 బెడ్రూమే. బాబా ఇది ఎంత పెద్ద ఉంది, ఇది చాలా పెద్ద ఉంది దానికంటే. ఎందుకంటే మనకు ఫస్ట్ చూసేది 2345 కదా, ఇది ఏమో 2655, ఆల్మోస్ట్ 300 ఎక్కువ కదా. ఇది చాలా పెద్ద ఉంది, ఇది మస్తు. ఇంకా ఇప్పుడైతే మనం బాల్కనీ వ్యూ చూద్దాము. అబ్బా ఏముందిరా నాయన వ్యూ అయితే, అబ్బా ఎంత పెద్దగా ఉన్నాయిరా నాయన బిల్డింగ్లు. ఇది 2044 వరకు ఇండియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ. ఇదంతా మనకి లివింగ్ రూమే. సో లివింగ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, మంచిగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు నాకు తెలిసి. సో బోర్ కొడితే
ఇదేమో నాకు తెలిసి మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. సో ఫస్ట్ బెడ్రూమ్ ఇది మనకు 2655 స్క్వేర్ ఫీట్ది. చాలా పెద్దగా ఉంది, మంచిగా విశాలంగా మంచిగా పెద్ద, ఇది మస్తు పెద్దగా ఉంది. ఇది 2 కింగ్ సైజ్ మంచాలు అయితే వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. సో ఇంకా బాత్రూమ్ కూడా చూద్దాం ఒకసారి. సో బాత్రూమ్ బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ బెడ్రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. సో ఈ సెకండ్ బెడ్రూమ్లో చూసుకుంటే వ్యూ కూడా సూపర్ ఉంది. మనకు విండోస్ నుంచి మొత్తం మనకు రాజపుష్ప ఇంపీరియా మొత్తం కనబడుతుంది. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ గడిచింది ఏదైనా ఉంటే బాత్రూమ్ కూడా బాగుంది, చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. ఇదేమో మన థర్డ్ బెడ్రూము. చూసుకుంటే ఇక్కడ 2655 స్క్వేర్ ఫీట్లో మనకు ఈ బెడ్రూమ్స్లలో చూసుకుంటే మనకు ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చినారు. సో ఈ ఓపెన్ స్పేస్లో మనము ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. చూసుకుంటే ప్రతి ఒక్క బెడ్రూమ్కి మనకు బాత్రూమ్ అయితే ఇచ్చినారు. ఇంకా బాత్రూమ్లు కూడా బాగానే పెద్దగానే ఉన్నాయి. ఇదేమో మనకు పూజా గది. ఇంకా పూజా గది మరీ అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. సో అయితే బాగానే ఉంది, ఓకే. ఇంకోటి చూసుకుంటే ఇది మన కిచెను. సో కిచెన్ బాగానే పెద్దగా ఉంది. సో వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది ఇక్కడ. ఇంకా యూటిలిటీ ఇచ్చిండు, మనకు ప్యాంట్రీ ఇచ్చిండు. ఇదేమో మనకు ప్యాంట్రీ. సో కిచెన్లో ప్యాంట్రీ అయితే ఉంటుంది, చాలా పెద్ద ఉంది ప్యాంట్రీ ఇది కూడా. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది యూటిలిటీ బాగుంది. వెస్ట్ ఫేసింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం. 2345 స్క్వేర్ ఫీట్. చూద్దాం రండి. అంతా డ్రాయింగ్ రూము మన ఈస్ట్ ఫేసింగ్ అంటేనే ప్రతి ఒక్కరికి కొనాలనుకుంటారు ఈస్ట్ ఫేసింగ్. సో నార్త్ వెస్ట్ మనకు సౌత్ కూడా ఉంది, కానీ ఈస్ట్ ఫేసింగ్ చాలామంది కోరుకుంటారు. ఇంకోటి చూసుకుంటే ఇదంతా లివింగ్ రూము. సో మన బాల్కనీ వ్యూ ఇది. ఈస్ట్ ఫేసింగే కాస్ట్లీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచే ఇంత వ్యూ ఇంత బాగా కనబడితే నాకు తెలిసి 40-30 ఫ్లోర్కి తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అందుకే చాలామంది పైననే తీసుకుంటారు, ఎందుకంటే వ్యూ గురించి. ఇదేమో మన పూజ గది. సో ఇంకా రైట్ సైడ్లో మనకు హ్యాండ్ వాష్ ఉంది. ఇంకా చూసుకుంటే ఇది కిచెను. సో కిచెన్లో మనకు ప్యాంట్రీ ఉంది, యూటిలిటీ. అదేమో యూటిలిటీ, ఇదేమో ప్యాంట్రీ. ఒక ప్యాంట్రీ ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా ఏదైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే మంచిగా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూము. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇట్లా ఉంది. 345 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్. సో చూసుకుంటే బాత్రూమ్ కూడా నాకు తెలిసి పెద్దగానే ఉంది, బాగానే ఉంది బాత్రూమ్ కూడా. సో ఇది ఇంకొక బెడ్రూము. నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా, కొంచెం పెద్దగా ఉంది దానికంటే. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చినారు, ఎందుకంటే మనకు ఆడ ఓపెన్ స్పేస్ లేకుండా ఓన్లీ బాత్రూమే ఉండే మనకు బెడ్రూము. ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చినారు మంచిగా. ఇంకా చూసుకుంటే ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. థర్డ్ బెడ్రూమ్ ఇది. సో థర్డ్ బెడ్రూమ్ అయితే ఇట్లుంది. ఇక్కడ కూడా మనకు మంచి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఇంకా చూసుకుంటే మనకు ఓపెన్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ ఓపెన్ స్పేస్ మనకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది. సో వాటికంటే ఇది ఇంకా పెద్ద ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అయిపోయింది, వెస్ట్ ఫేసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నార్త్ ఫేసింగ్ మనము 1720 స్క్వేర్ ఫీట్ చూద్దాము. ఈస్ట్ ఇంకా వెస్ట్ ఏమో అవి చాలా పెద్ద ఉండే, 2600 ఉండే కదా. ఇదేమో మనకు 1720 అంటే ఆల్మోస్ట్ చిన్నదే. సో చూద్దాం ఇది కూడా ఎట్లుంటుంది. నార్త్ ఫేసింగ్ బాగుంది, వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి. సో నార్త్ ఫేస్ అంటే ఏదో అనుకున్నా, బాగుంది నార్త్ ఫేసింగ్ కూడా. మేఘాలు కూడా ఎంత బాగున్నాయో, క్లౌడ్స్. సో ఇంకా చూసుకుంటే రూమ్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇది కూడా 3 బెడ్రూమే ఆల్మోస్ట్. సో మనకు డ్రాయింగ్ రూమ్ లేదనుకుంటా, ఇక్కడ మొత్తం లివింగ్ రూమే ఉంది. ఇంకా ఇది చూసుకుంటే రూమ్ అయితే ఇట్లా ఉంది. సో మనము ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ 2000 అవి చూసినాం కదా ముందు. దాంట్లో మనకు బెడ్రూమ్లో మనకు కొంచెం ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ మనకు బెడ్రూమే, ఇంకా మనకు బాత్రూమే ఉంది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, పెద్దగానే ఉంది ఇది కూడా. నార్త్ ఫేసింగ్లో ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము. సో కిచెన్ కూడా ఓకే బాగానే ఉంది. సో వెంటిలేషన్ కూడా బాగానే ఇచ్చిండు. ఇంకా చూసుకుంటే ఇదేమో యూటిలిటీ. సో యూటిలిటీ కూడా బాగానే ఉంది, బాగానే పెద్దగానే ఉంది. సో మనకు ప్యాంట్రీ అయితే లేదు దీంట్లో. సో మనకు నార్త్ ఫేసింగ్లో ఓన్లీ యూటిలిటీ ఇంకా కిచెన్ ఇచ్చిండు. మనకు వాటిళ్ళల్లో మనకు ప్యాంట్రీ కూడా ఉండే. సో ఇక్కడ చూసుకుంటే మనకు బెడ్రూమ్ చూద్దాము. సో బెడ్రూమ్ కూడా బాగానే ఉంది. సో ఓకే బాగానే ఉంది బెడ్రూమ్ కూడా. బెడ్రూమ్లో కూడా చూసుకుంటే మనకు నార్త్ ఫేసింగ్లో మనకు ఓపెన్ స్పేస్ కూడా లేదు, డైరెక్ట్ బాత్రూమ్ ఉంది, మనకు బెడ్రూమ్ ఉంది. సో బాగానే పెద్దగానే ఉంది, మరీ చిన్నగా ఏం లేదు. సో ఇది ఇంకొక బెడ్రూము. సో నాకు తెలిసి ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. సో పెద్దగానే ఉంది. సో నార్త్ ఫేసింగ్ ఇది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా చూసుకుంటే ఇక్కడ బాత్రూము. సో
సో అటాచ్ బాత్రూము. సో బాగానే ఉంది ఇది కూడా. మనము వెస్ట్ చూసినాము, ఈస్ట్ చూసినాము, నార్త్ చూసినాము, ఇంకా సౌత్ ఒక్కటి చూడలే. సో సౌత్ నాకు దొరకలే. నేనైతే ఎప్పుడు అనుకుంటుండే సింగపూర్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అమెరికాలో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, జర్మన్లు ఉంది, లండన్లో పెద్ద బిల్డింగ్లు. కాదు, మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కడతానే ఉంటారు, డెవలప్మెంట్ అయితేనే ఉంటాయి. 2044 వరకు ఇండియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ.